119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. అంటే ఈయన ఏమన్నా గుడ్డైనా? ఒకవేళ దావీదు భక్తుడే రాశాడు అనుకుందాం, ఆయన గుడ్డోడా? ఎజ్రా భక్తుడే రాసిండు అనుకుందాం, గుడ్డోడా? కానీ ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమునందు నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు. అయ్యా, నా కనులను తెరువు, నా మనోనేత్రములను తెరువు. ఈ కనులను తెరువు, నీ సత్యాన్ని గుర్తించాలి, నీ హృదయాన్ని గుర్తించాలి, నీ కట్టడలను గుర్తించాలి, నీ ఆజ్ఞలను గుర్తించాలి. నా కనులు తెరువు. దేని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు. అంటే చెవులు లేనోళ్ళు ఎట్లుంటారు మరి? అంటే అక్కడ ఉన్నోళ్ళంతా చెవిటోళ్ళ కాదు. భౌతికమైన చెవులు ఉన్నాయి కానీ వినగలిగే చెవులు లేవు దేవుని వాక్యాన్ని. ఇక్కడ కంటి చూపు బాగానే ఉంది, కానీ నిజంగా ఆయన వాక్యాన్ని చూడ్డానికి ఆశించే కనులు. ఆ వ్యక్తి కంటి చూపు కోల్పోయాడు, కానీ ఆశ తీరలేదు. ఏం చేశాడంటే, గ్రుడ్డి వాళ్ళు చదివే లిపి ఉంటుంది కదా, ఆ లిపిలో బైబిల్ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. ఆ బైబిల్ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. ఆయన ఈ వేళ్ళతో తడుముతూ బైబిల్ని చదివేవాడంట. అయితే విచారకరమైన విషయం ఏంటిదంటే, ఈ చేతులు వేళ్ళు కూడా కాలిపోయాయి కనుక మెల్లిమెల్లిగా ఈ వేళ్ళు కూడా స్పర్శను కోల్పోయాయంట. ఈ హస్ లాస్ ఈ సెన్స్ ఇక్కడ లేదు. ఇప్పుడు గుడ్డి వారికి ఉన్నటువంటి లిపి చూడాలంటే సెన్స్ ఉండాలి కదా, ఆ అక్షరాన్ని ఇట్లా అని అలా చూసుకోవాలి. బట్ ఇప్పుడు ఈ చేతులు కూడా ఆ స్పర్శను కోల్పోయాయి. అంతటితో ఆగిపోలే ప్రియులారా. ఏం చేశాడో తెలుసా? తన పెదవులతో స్పర్శించి చదవడం మొదలుపెట్టాడంట. తన పెదవులతో బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని, ప్రభు యొక్క ప్రేమ లేఖ మానవాళికి, దేవుని ప్రజలకు పెదవులతో స్పర్శిస్తూ చదువుతూ ఉంటే చివరికి ఆ పెదవులు కూడా కాలిపోయాయి కనుక తొందరలోనే ఆ స్పర్శను కూడా కోల్పోయాడంట. కంటి చూపు పోయింది. వేళ్ళతో తడిమి చదువుదామంటే అది స్పర్శ పోయింది. చివరికి ముద్దాడుతున్నట్టుగా పెదవులతో చదువుతూ ఉంటే ఆ స్పర్శ కూడా కోల్పోయాడు. ప్రియులారా, అంతటితో ఆగిపోలే, నిరుత్సాహపడలే. ఆయన బాధంతా నేను చదవలేకపోతున్నానే అన్న దేవుని వాక్యం అంతే. చివరికి ప్రియులారా, ఈ నాలుకతో స్పర్శించడం మొదలుపెట్టాడంట. ఈ నాలుకతో స్పర్శిస్తూ ప్రియులారా, సంవత్సరంలో 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాడంట. హీ కంప్లీటెడ్ 4 times in a year. చూపు లేదు, స్పర్శ పోయింది, కానీ గుండెలో దేవుని వాక్యం మీద ఉన్న ఆశ, ఆసక్తి, తపన, తృష్ణ, కోరిక, ఆకలి, అపటైట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కొరకైన ఆకలి. సంవత్సరంలో 4 సార్లు బైబిల్ కంప్లీట్ అయితే నేను ఒక ప్రశ్న, మన చూపు ఉంది, మనకు స్పర్శ ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని వాక్యం అంటే నిజంగా ఆశ, ఆసక్తి, మేలు అని నువ్వు నిజంగా ఆలోచిస్తున్నావా? వెండి బంగారు నాణముల కంటే ప్రొద్దుగా లేవగానే బైబిల్ వాక్యము ప్రియమైనదా కాదా సులువుగా తెలుసుకోవచ్చు. పీపుల్ దే రన్ ఫర్ మనీ, డబ్బు కొరకు పరిగెడుతుంటారు. వాక్యాన్ని ఆదివారము మోసుకొచ్చే గ్రంథంగా అయిపోయింది కొంతమందికి. దే డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్, దే డోంట్ మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చదవరు, ధ్యానించరు. కేవలం ఆదివారం పట్టుకొచ్చే పుస్తకంగా అయిపోయింది ఈ గ్రంథం చాలామంది జీవితంలో. ఆ వ్యక్తి చూడండి, కంటి చూపు పోయి, వేళ్ళ స్పర్శ పోయి, పెదవుల స్పర్శ పోతే నాలుకతో 4 సార్లు కంప్లీట్ చేశాడంటే ఆయనకున్న వాక్యం మీదున్న ఆసక్తి, ఆకలి, తపన
ఎంత బలమైనదో. ఈరోజు అన్నీ ఉండి కూడా దేవుని వాక్యాన్ని ఆశించని చదవని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, ఒకరోజు నీ కంటి చూపు పోయి అప్పుడు నువ్వు చదవాలనుకుంటే ఏం లాభం? ఆ పాట ఉంది కదా, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యం. ఏం లాభం? ప్రియులారా, వయసు పెరుగుతున్న కొలది మన బాడీలో ఆర్గన్స్ ఒక్కొక్కటి ఎక్స్పైరీ డేట్కి దగ్గరకు వస్తుంది. దాని స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుంది. 40 దాటిందంటే కళ్ళద్దాలు వాడండి అంటున్నారు. కంటి చూపు తగ్గుతుంది కనుక. కంటి చూపు ఉన్నప్పుడేమో పనికిరాని చూస్తేవి, కంటి చూపు పోయినాక అప్పుడు వాక్యం చదవాలంటే ఏం లాభం? నీ కంటి చూపు ఉన్నప్పుడే ఈరోజు అడగాలి, నా కనులను తెరువు ప్రభువా, నీ ధర్మశాస్త్రమునందు నీ వాక్యమందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కనులను. చాలామంది టీవీలో యూట్యూబ్లలో, ప్రియులారా నేను ఇది సూటిగా చెప్తున్నాను, రోజు మన ఆత్మీయ బిడ్డలు రోజు ఒక మాట పెడతారు మీకు, దేవుని మాట అని రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పాత మెసేజ్ల వాటిలోంచి లేదా కొన్నిసార్లు అప్పుడే చెప్పిన దాంట్లో గురించి తీసి పెడతారు. దాన్ని మీరు క్వైట్ టైం అనుకోకండి. అది విని దేవుడు మాట్లాడతాడు, అక్కడ కూడా మాట్లాడతాడు దేవుడు. లేదు ఇంకొక దైవజనుడిది విని ఈరోజు లేదు. ప్రియులారా, అది మంచిదే, నేను కాదనను, కానీ చాలా మంచి దాని గురించి మాట్లాడుతున్నాను. అది నేను కానీ ఇంకెవరైనా కానీ వినండి, తప్పేం లేదు, అది మంచిది. కానీ నేను మాట్లాడుతుంది చాలా మంచి దాని గురించి. నీవే ఒంటరిగా దేవుని సన్నిధిలో వాక్యము దగ్గరను కూర్చో, అది చాలా మంచిది. ఆమేనండి. చాలా మంచిది చేసి తర్వాత మంచిది చేయండి.